బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇటీవల ఫామ్ హౌస్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్న తెలంగాణ ఈగల్ టీం ఎస్ఓటీ పోలీసులంతా పట్టుకోవడం, టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తెలియడం. సో దీంతో నన్ను రిమాండ్ చేయడం జరిగింది దాదాపు 14 రోజుల పాటు. సో దీనికి సంబంధించి ఆ పార్టీ అధిష్టానం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది పైలట్ రోహిత్ రెడ్డికి. ఈ డ్రగ్స్ ఆరోపణలు ఏవైతే వార్తలు ఆరోపణలు వస్తూ ఉన్నాయో వీటిని సంబంధించి 7 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి, లేదంటే పార్టీ నుంచి వేటు తప్పదనే హెచ్చరిక చేస్తూ ఒక షోకాజ్ నోటీస్ అయితే జారీ అయింది. ఈరోజు ఉదయం సోమభరత్ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలకు సంబంధించి సోమభరత్ పేరుతో లేఖనైతే షోకాజ్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీని ఈగల్ టీం తెలంగాణ ఈగల్ టీం ఏదైతే ఉందో దాని మీద ఫామ్ హౌస్కు నలుదిక్కుల నుంచి ఎస్ఓటీ పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో దాడి చేసి అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని టెస్ట్ చేయగా దాదాపు 10 మంది వరకు పాజిటివ్ వచ్చిన పరిస్థితి. సో అందులో పోలీసులు ఎప్పుడైతే ఫామ్ హౌస్ పార్టీలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో నమిత్ శర్మ అనే ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి మనకు రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోహిత్ రెడ్డి సోదరుడు అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో అమిత్ రెడ్డికి సంబంధించినటువంటి రివాల్వర్తో కాల్పులు జరిపారు, పోలీసుల మీద కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీ అంటే విచారణ కోసం కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు కూడా కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళపై కాల్పులు జరుపు ఏం జరిగినా నేను చూసుకుంటాననే రీతిలో రోహిత్ రెడ్డి వాళ్ళకి నమిత్ శర్మ ఎవరైతే ఉన్నారో కాల్పులు జరిపిన వ్యక్తికి హామీ ఇచ్చాడనేది ఆరోపణలు పత్రికల ద్వారా మనకు బయటకు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మొత్తం వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో రోహిత్ రెడ్డి వల్ల గులాబీ పార్టీకి రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీలో ఇన్వాల్వ్ అవడం, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే ఇదంతా జరగడంతో గులాబీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొంత మచ్చ వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి పార్టీ ప్రతిష్టకు కూడా ఆయన వల్ల నష్టం జరిగే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే స్పందించింది. 7 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి, 7 రోజుల్లోపు వివరణ ఇవ్వకపోతే పార్టీ నీ మీద చర్యలు తీసుకుంటుందనే అర్థం వచ్చేలా నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరోవైపు రోహిత్ రెడ్డి మీద పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అసలు డ్రగ్స్ కొనుగోలు డ్రగ్స్ వ్యాపారంలో కూడా రోహిత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, వివిధ ప్రాంతాలకు సంబంధించి బెంగళూరు సంబంధించి ఢిల్లీకి సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ లో బాగా ఆరితేరిన వారంతా ఒకటే చోట ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారో, ఆ మీటింగ్ గల కారణాలు ఏంటి, ఆ మీటింగు డ్రగ్స్ దందా గురించేనా, ఇట్లాంటి అన్ని అంశాల మీద పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి మీద వేటు పడేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుతమైన రిమాండ్లో ఉన్నారు. ఈ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో 7 రోజుల్లోపు ఆయన పార్టీ అధిష్టానానికి సవివరంగా వివరణ ఇచ్చే అవకాశం అయితే తక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు తప్పదనే అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.